ఏం పేరు బ్రదర్? సురేష్. సురేష్. ఎక్కడి నుంచి? చొప్పాని నుంచి, చొప్పాని కాన్స్టిట్యూన్సీ. ఎట్లా ఉండబోతుంది బ్రో? కరీంనగర్ నుంచి అంటే ఎంపీ ఎలక్షన్లు వస్తూ ఉన్నాయి. ఒకవైపు ప్రస్తుతం ఎంపీగా బండి సంజయ్ ఉన్నారు. అట్లా ఏం చేశారు? అభివృద్ధి పనులు ఏమైనా చేసినట్టు అనిపిస్తుంది? అభివృద్ధి శూన్యం. ఆయన చేసింది ఏమున్నా గుజరాత్లకు బానిసలుగా ఉన్నాడు తప్ప అభివృద్ధి ఏం చేయలేదు. అభివృద్ధి ఏం కాలేదంటారు. కాలేదు. 5 ఏళ్ళలో ఇది తెచ్చిన అది తెచ్చిన అని చెప్తా ఉన్నాడు బండి సంజయ్. ఏం తెలియదు. దానికన్నా ముందు వినోద్ కుమార్ గారు ఎంపీగా ఉన్నారు. అతను తెచ్చిన పనులనే ఈయన తెచ్చిన అని చెప్పేసి గొప్పలు చెప్పుకుంటున్నారు అంతే తప్ప ఆయన చేసింది ఏం లేదు. వినోద్ కుమార్ వస్తే ఏం చేస్తారు అసలు? కరీంనగర్కి ఏం చేసిండు అప్పుడు? ఎగ్జాంపుల్ ఒకటి, ఇప్పుడు కరీంనగర్ సిటీ 3 లక్షల జనాభా ఉంటుంది. దానికి మినిమం 5 lakhs ఉంటేనే స్మార్ట్ సిటీ హోదా ఉంటుంది. దాన్ని సాధించిండు. అలా ఎన్నో కొత్తపల్లి టు మనోహర రైల్వే స్టేషన్ అన్నీ చేసిండు. ఆయన ఏదో చేసిండు. ఈయన ప్రజలకు తెలియని విద్యార్థులకు ఏం చేస్తే ఉపయోగపడతాయి అని చెప్పేసి అన్నీ చేసిండు. అట్లా ప్రస్తుతం ఎంపీ బండి సంజయ్ ఏం చేయలేదు అంటారు? ఏం చేయలేదు. ఎలా ఉండబోతుంది అంటే ఒకవైపు కాంగ్రెస్ నుంచి, బీజేపీ నుంచి, బీఆర్ఎస్ నుంచి 3 పార్టీలు పోటీ చేస్తూ ఉన్నాయి. ఎట్లా ఉండబోతుంది ఇక్కడ పార్లమెంట్కి సంబంధించి కరీంనగర్? ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ బీజేపీకి ఆపోజిట్ డమ్మి క్యాండిడేట్ని పెట్టింది. ఇప్పుడు రేవంత్ రెడ్డి కాంగ్రెస్ బీజేపీతో కుమ్మక్కైంది ఆల్రెడీ. దానికోసమని కాంగ్రెస్ అభ్యర్థి డమ్మి క్యాండిడేట్ పెట్టారు. ఏదన్నా త్రిముఖ పోటీ అంటే ఏముండదు. ఇప్పుడు వినోద్ కుమార్ బండి సంజయ్ మధ్య ఉంటుంది. వినోద్ కుమార్ 100% గెలుస్తాడు. ఎట్లా అంటే గెలుస్తారని ఎలా చెప్పగలుగుతాం? ముందే 100% గెలుస్తాడు. బండి సంజయ్ చేసిన శూన్యం ప్రజలకు తెలిసిపోయింది కదా. 5 ఏళ్ళ బండి సంజయ్ పార్లమెంట్ లో మాట్లాడింది ఎన్ని ప్రశ్నలు? దాదాపు 5-10 మాట్లాడిండు. వినోద్ కుమార్ గారు దాదాపు కొన్ని 100 ప్రశ్నలు మాట్లాడారు. 100 ప్రశ్నలు వేసిండు పార్లమెంట్ లో. అది చూస్తే అర్థమవుతాయి కదా. మీద సెంట్రల్ చూసి ఓటేయాలి మోదీ అన్న అని చెప్పి మాట్లాడుతూ ఉంటారు బండి సంజయ్. సెంట్రల్ సంబంధం లేదు. కరీంనగర్కు ఫస్ట్ వినోద్ కుమార్ గారు కావాలి. నిధులు తెచ్చేది బండి సంజయ్ అని చెప్తా ఉన్నారు కదా. బండి సంజయ్ ఏం తేలేడు. కేవలం మత రాజకీయాలు చేస్తాడు తప్ప నిధులు ఏం తేలేడు. తేడు కూడా తేడు అతనితో కాదు. అంటే ఇప్పుడు చూసి వినోద్ కుమార్ గారు మేధావి, న్యాయవాది. ఎవరితో ఎట్లా మాట్లాడి ఎట్లా ఒప్పియాలి, వర్క్స్ ఎట్లా తేవాలి అని అతనికి తెలుసు. బండి సంజయ్కి ఏం తెలుసు? ఏం తెలియదు అంటారు. ఆయన కేవలం మత రాజకీయాలు తప్ప వేరే ఏం తెలియదు అతనికి. ఇట్లా చూస్తారు 100 రోజుల్లో 6 పథకాలు అమలు చేసాం అంటుంది కాంగ్రెస్ గవర్నమెంట్. వాళ్ళు 6 పథకాలు హామీ చేయడంలో విఫలమయ్యారు. అవి 420 హామీస్, అవి 6 గ్యారంటీలు 420 హామీస్, అవి విఫలమయ్యారు వాళ్ళు. ఇప్పుడు పార్లమెంట్ ఎలక్షన్లో తగిన బుద్ధి చెప్తారు కాంగ్రెస్ పార్టీకి. మీరు అంటున్నారు ఒక యువకుడిగా కాంగ్రెస్ పార్టీ గొప్పగా చెప్పుకుంటుంది. దేశంలో ఎక్కడ లేని రాజకీయం చేసిన మేము బ్రహ్మాండమైన పాలన తీసుకొస్తామని చెప్తా ఉంది. ఇప్పుడు 60 ఏళ్ళ కింద పరిపాలన పట్టుకొచ్చినారు ఇందిరమ్మ రాజ్యం అని చెప్పేసి. ఇప్పుడు 60 ఏళ్ళ కింద ఎట్లా కూసపడ్డారు ప్రజలు నీళ్లు లేక. అట్లా ఇప్పుడు ఆ పరిస్థితి వచ్చింది ఇప్పుడు. ముఖ్యంగా ఓవరాల్గా అంటే అన్ని సెగ్మెంట్స్ చూసుకుంటే రానున్న పార్లమెంట్ ఎన్నికల్లో అంటే ఏ పార్టీకి ఎన్ని సీట్లు వస్తాయో ఒక యువకుడిగా అంచనా వేయగలరు? మెజార్టీ సీట్లు మొత్తం బీఆర్ఎస్కి వస్తాయి. మెజారిటీ బీఆర్ఎస్కి వస్తాయి. ఎందుకు అంటే ఆల్రెడీ అయిపోయింది, బీఆర్ఎస్ పార్టీ పని అయిపోయిందని చెప్పి. ఇప్పుడు ప్రజలు వాళ్ళు అనుకుంటారు కేసీఆర్ గారిని మనం పొరపాటున పోగొట్టుకున్నాం. ఇప్పుడు పార్లమెంట్ ఎలక్షన్లో బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులను గెలిపించి మనం కేసీఆర్ గారికి మళ్ళీ కానుక ఇవ్వాలి అని ప్రజలు అనుకుంటున్నారు. బీఆర్ఎస్ పార్టీ పని అయిపోయింది, 1-2 సీట్లు కూడా రావని చెప్తాను కాంగ్రెస్ గవర్నమెంట్. పని ఎట్లా అయిపోతుంది? పని అయిపోలే కదా ఇంకా. ఇప్పుడు ముందుంది కదా పార్లమెంట్ ఎన్నికలు అయిపోయినాక తర్వాత మాట్లాడాలి. ఆ మాటలు ఎమ్మెల్సీ కవిత జైలు పోయింది, కేసీఆర్ కేటీఆర్ పని కూడా అయిపోయిందని మాట్లాడుతూ ఉన్నారు. కవిత జైలుకైనా నిరూపించిరా వాళ్ళు? ఇప్పుడు లిక్కర్ స్కామ్ అని అన్నారు, అది నిరూపించిరా? ఇప్పుడు 3 ఏళ్ళ ఉంది అడిగిన ప్రశ్నలు అడుక్కుంటూ ఇబ్బంది పెడతారు, మానసికంగా ఇబ్బంది పెడుతున్నారు. ఇప్పుడు మన టీవీ 9 కూడా కేసీఆర్ గారు చాలా స్పష్టంగా చెప్పిండు. ఏం చెప్తావు బ్రో? ఏం లేదు, ఇప్పుడు ప్రజలు వాళ్ళు అందరు డిసైడ్ అయిపోయారు ఆల్రెడీ. కేసీఆర్ గారికి మద్దతుగా ఉన్నారు ఆల్రెడీ. ఇప్పుడు పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి తగిన బుద్ధి చెప్తారు.